నిర్గమాకాండము 29. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టెలను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగని నూనె పూసిన పలుచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపెను, ఆ కోడెను, ఆ 2 పొట్టెలను తీసుకొని రావలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము మా యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రమును తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగి, ఏఫోదును, పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటము ఉంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. మరియు నీవు ఒకని కుమారులను నశింపచేసి వారికి చొక్కాయలను తొలగింపవలెను. అహరోనుకు అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుళాయిలను వేయించవలెను. నిత్యమైన కట్టడలను బట్టి యాజకత్వము వారికి అగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటను ఆ కోడెను తప్పింపవలెను. అహరోను అతని కుమారులను కోడె తల మీద తమ చేతులను ఉంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని నీ వేలితో బలిపీఠము కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీఠము అడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను కొవ్వంతటిని, కాలేజము మీద పప్పను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద కొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడె మాంసము, దాని చర్మమును, దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహార్థ బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అంతటా నీవు ఆ పొట్టేళ్లను, దాని అవయములను దేనికి అది విడతీసి దాని అంత్రములను, దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేళ్లంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేళ్లు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను, అతని కుమారుల కుడి చెవుల కొన మీదను, వారి కుడి చేతి బొటన వేళ్ల మీదను, వారి కుడి కాలి బొటన వేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తముతోను అభిషేక తైలముతోను కొంచెము తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు కనుక దాని కొవ్వును, కొవ్విన తోకను, ఆంత్రములను, కప్పు కొవ్వును, కాలేజము మీద పప్పను, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద కొవ్వును, కుడి జబ్బను, ఒక గుండ్రని రొట్టెను, నూనెతో వండిన ఒక భక్ష్యమును, యెహోవా ఎదుట పొంగని వాటిలో పలుచని ఒక అప్పమును నీవు తీసుకొని అహరోను చేతులతోనూ అతని కుమారుల చేతులతోనూ వాటన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యమును యెహోవా సన్నిధికి వాటిని అల్లాడింపవలెను. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యెహోవా సన్నిధికి ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను. అది యెహోవాకు హోమము. మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరెను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను. అది నీ వంతగును. ప్రతిష్ఠితమైన పొట్టేళ్లలో అనగా అహరోనుదియు అతని కుమారులదియు అయినను దానిలో
అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపబడెను. అది ప్రతిష్టాత్మకమైనది కనుక నిత్యమైన కట్టడి చొప్పున అది ఇజ్రాయేళ్ల నుండి అహరోనులకును అతని కుమారులకు అగును. అది ఇజ్రాయేలును అర్పించు సమాధాన బలులలో నుండి తాను చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా ఉండును. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుడివి అగును. వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. అతని కుమారులో ఎవడు అతనికి ప్రతిగా యాజకుడగును. అతని పరిశుద్ధ స్థలములో సేవకులగుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు 7 దినములు వాటిని వేసుకునవలెను. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును ఉండవలెను. అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోనికి రొట్టెలను తినవలెను. వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను. అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు. ప్రతిష్ఠితమైన మాంసములోనేమియు ఆ రొట్టెలోనేమియు కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండని ఎడల మిగిలినది అగ్ని చేత దహింపవలెను. అది ప్రతిష్ఠితమైనది కనుక దానిని తినవలదు. నేను నీకు ఆజ్ఞాపించిన వాటి అన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. 7 దినములు వారిని ప్రతిష్ఠితపరచవలెను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినము ఒక కోడెను పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులున్నది అంతయు ప్రతిష్ఠితమగును. నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమునందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షారసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలెను. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమాగునట్లు ఉదయకాలమందరి అర్పణమును దాని పానీయ అర్పణమును అర్పించినట్లు దీనిని అర్పింపవలెను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. మీతో మాట్లాడుటకును నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొనును. అక్కడికి వచ్చి ఇజ్రాయిళ్లను కలుసుకొనును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచును. నేను సాక్ష్యపు గుడారము బలిపీఠమును పరిశుద్ధపరచను. నాకు యాజకుడున్నట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచవలెను. నేను ఇజ్రాయేళ్ల మధ్య నివసించి వారికి దేవుడనై ఉండును. కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకుందురు. నేను వారి దేవుడైన యెహోవాను.